ల్యాప్టాప్ ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కరు యూజ్ చేసే కామన్ సాధనం. సో ఇది మరి ఇలా ల్యాప్ మీద పెట్టి మనం వర్క్ చేయొచ్చా, చేయొద్దా? అది ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కోసం ప్లానింగ్ చేసే మగవాళ్ళల్లో దీని ఎఫెక్ట్ ఏముంటుందో తెలుసుకుందాం. సో ఇలా ల్యాప్టాప్ ఇలా మనకి కాలు మీద పెట్టి వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి వచ్చే హీట్ అనేది స్క్రోటమ్ యొక్క టెంపరేచర్ని పెంచేస్తుంది. స్క్రోటమ్ అనేది టెస్టికల్స్ని ప్రొటెక్ట్ చేసే ఒక చిన్న బ్యాగ్ లాంటిది. సో అప్పుడు ఈ టెంపరేచర్ పెరిగితే స్క్రోటంలో ఉండే టెస్టికల్స్ నుంచి వచ్చే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఒక స్టడీ ప్రకారం ఏమని ఉందంటే ఒక గంట సేపు మనం ఇలా పెట్టి వర్క్ చేస్తే 1 to 3 degrees ఆఫ్ ద స్క్రోటమ్ టెంపరేచర్ పెరుగుతుంది. యాక్చువల్గా మన నార్మల్ స్క్రోటమ్ అనేది మగవాళ్ళలో 1 to 2 degrees బాడీ కన్నా లోవర్ ఉండాలి టెంపరేచర్. అప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది. సో ఇలాగ మనం పెట్టినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏదైతే వస్తుందో దట్ విల్ అఫెక్ట్ నాట్ ఓన్లీ ద కౌంట్, మొటిలిటీ అంటే దాని యొక్క కదలిక, అలాగే దాని యొక్క షేప్, దాని యొక్క సైజ్ మారిపోతుంది స్పర్మ్స్కి. ఇంకా చాలా ఇంపార్టెంట్ జెనెటిక్ మెటీరియల్ అంటే లోపల నుండి DNA ఎఫెక్ట్ అయ్యి ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి డిలే అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా బేబీలో డిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు ల్యాప్టాప్ మీద వర్క్ చేసినప్పుడు మట్టుకు ఇలా ల్యాప్ మీద కాకుండా చక్కగా ఇలాగా టేబుల్ మీద పెట్టి వర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ.